హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకైతే వారాహిదేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండీ. ఆషాఢ మాసం కూడా స్టార్ట్ అయింది. వారాహిదేవి నవరాత్రుల్లో లక్ష్మీదేవి అమ్మవారిని, లలితాదేవిని, వారాహిదేవిని పూజిస్తూ ఉంటారు. వరాహిదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అయితే వరాహిదేవి ఫోటో అందరూ ఇంట్లో పెట్టుకోరు కదండీ. అందుకని వరాహిదేవి అమ్మవారి స్వరూపంగా భావించి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరైనా పూజ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను వారాహి నవరాత్రుల్లో అమ్మవారి పూజను నేను ఏ విధంగా చేసుకుంటానో షేర్ చేస్తానండి. మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేశాను. నిన్నటి నుంచే వారాహిదేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. నిన్న ఈవినింగ్ అయితే నేను అమ్మవారి పూజను అయితే చేసుకున్నానండి. వరాహిదేవి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. ఎందుకంటే ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్గా చేసుకునే పూజ అండి. అంటే ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా గుప్తంగా చేసుకునే పూజ. మనం సింపుల్గా అమ్మవారి పూజను 9 రోజులు చేసుకోవచ్చండి. దేవి నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తామో వారాహిదేవి నవరాత్రుల్లో కూడా అమ్మవారిని అంతే భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. అయితే మీకు వీలుంటే వారాహిదేవి అమ్మవారి ఫోటోను పెట్టుకోండి. మనకి వారాహిదేవి నవరాత్రులు జూన్ 26 గురువారం నుంచి జూలై 4 శుక్రవారం వరకు ఉన్నాయండి. శుక్రవారంతో నవరాత్రులు ముగుస్తాయి. 9 రోజుల పాటు నవరాత్రులు ఉంటాయండి. నేనైతే వారాహిదేవి అమ్మవారి ఫోటో పెట్టుకోలేదు, ఎందుకంటే నా దగ్గర లేదండి. నేనైతే లలితాదేవి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నా. వారాహిదేవి అమ్మవారిని భూదేవి స్వరూపంగా, లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపంగా భావిస్తాం. కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. నేనైతే లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. ముందుగా నేను ఉదయం చేయలేదండి, సాయంత్రం చేసుకున్నా. మామూలుగా వరాహిదేవిని రాత్రి దేవత అంటారు. అందుకని 6 గంటలు దాటిన తర్వాత పూజ చేయొచ్చు. లేదంటే తెల్లవారుజామున పూజ చేసినా చాలా మంచిది. మనం పగల టైంలో చేసామనుకోండి, ఈ పూజ అమ్మవారికి చెందదు. ఎందుకంటే అమ్మవారిని రాత్రి దేవత అంటారు. నేనైతే ముందుగా సాయంత్రం తలస్నానం చేసి ఇల్లన్నీ తుడుచుకొని ఇంటి ముందైతే చక్కగా ముగ్గు వేసుకున్నాను. ముందుగా ద్వార పూజ చేసుకున్నానండి. ఈ పూజను ప్రతిరోజు కూడా నవరాత్రులు 9 రోజులు కూడా ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా దేవుళ్ళందరికీ కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాను. నేనైతే పీఠం ఏమి ఏర్పాటు చేసుకోలేదండి. కావాలంటే మీరు కలశం పెట్టుకోవచ్చు, అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు. అయితే నేనైతే పీఠం ఏమి ఏర్పాటు చేసుకోలేదండి. నార్మల్గా పూజా మందిరంలోనే చేసుకుందాం అనుకున్నా. పీఠం కానీ, అఖండ దీపం, కలశం ఇలాంటివి ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, చాలా నియమాలు పాటించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేనైతే అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకుందాం అనుకున్నా. ఇంతవరకు నేను ఎప్పుడూ చేయలేదండి, ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఈ విధంగా సింపుల్గా చేద్దామని అనుకున్నా. మనం నిత్య దీపారాధన ఏ విధంగా చేస్తామో అదేవిధంగా అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా నేను లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు సమర్పించాను. అమ్మవారికి గంధం కూడా పెట్టానండి. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకున్నాను. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకుంటే మనకు చాలా మంచిదండి. ఎప్పుడైనా సరే పూజా మందిరంలో పసుపు కుంకుమ నిండుగా పెట్టుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమ పెట్టుకుంటే మనం నిండు నూరేళ్ళు కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సౌభాగ్యంతో ఉంటాం. అమ్మవారి ఫోటోను పెట్టుకున్న తర్వాత నేనైతే మట్టి ప్రమిదలో దీపారాధన చేశానండి. ముందుగా నూనెను వడ్డించి 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఏకాహారతితో దీపారాధనను వెలిగించాను. ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేస్తాం కదా, వినాయక స్వామి విగ్రహం అయితే పెట్టుకున్నానండి. స్వామివారి దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు అన్నీ సమర్పించాను. వస్త్రం కూడా సమర్పించానండి. ఓం గం గణపతియే నమః అని 11 సార్లు కానీ 108 సార్లు కానీ అనుకుంటూ స్వామివారి దగ్గర పువ్వులతో, అక్షింతలతో పూజ చేసుకోవచ్చు. ఓం గం గణపతియే నమః అనుకుంటూ కూడా వినాయక స్వామి దగ్గర పూజ అయితే చేసుకోవచ్చండి. మనం పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చక్కగా చీర కట్టుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, నుదుటిన బొట్టు పెట్టుకొని, గంధం పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. మనం నిండుగా ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇక నేను స్వామివారికి ధూపం అయితే చూపిస్తున్నా. ప్రసాదంగా చిప్స్ అయితే పెట్టానండి. మీరు వీలైతే స్వామివారి దగ్గర హారతి ఇవ్వండి, చాలా మంచిది. నేను పూజా మందిరంలోనే చేసుకున్నా కాబట్టి హారతి ఏమి ఇవ్వలేదు. వినాయక స్వామి దగ్గర పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకుంటున్నానండి. లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయితే చదువుకుంటూ పువ్వులతో, అక్షంతలతో పూజ అయితే చేసుకున్నా. తర్వాత లలితాదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ మంగళకరమైన వస్తువులు, చిట్టుగాజులతో పూజ అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత వారాహిదేవి అమ్మవారి 12 నామాలు ఉంటాయండి. అయితే నేను ఫోన్లో వినుకుంటూ పూజ చేసుకున్నా. ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడూ చదవలేదు, వినలేదు కాబట్టి తప్పులు పలకూడదని ఫోన్లో వినుకుంటూ పువ్వులతో, అక్షంతలతో పూజ అయితే చేసుకున్నానండి. తర్వాత అమ్మవారి దగ్గర కుంకుమార్చన కూడా చేసుకున్నా.
వారాహిదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో, అక్షింతలతో, మంగళకరమైన వస్తువులు, చిట్టి గాజులతో, గోమతి చక్రాలతో, గవ్వలతో, శంఖంలతో అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకున్నా. 1 రూపీ కాయిన్స్తో కూడా పూజ చేసుకున్నానండి. అయితే దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర ఎప్పుడైనా సరే 2 అక్షింతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారి అష్టోత్తర పూజ కంప్లీట్ అయిన తర్వాత 2 అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను. అమ్మవారి దగ్గర కంపల్సరిగా పెట్టాల్సిన నైవేద్యం వచ్చేసి పానకం అండి. పానకం చేసేటప్పుడు మనం మిరియాల పౌడర్ కలుపుతాం కదా, అమ్మవారికి పెట్టే పానకంలో మిరియాల పౌడర్ కలపకూడదండి. ఓన్లీ బెల్లం, యాలక్కాయలు, కావాలంటే పచ్చకర్పూరం వేసి పానకం అయితే తయారు చేయొచ్చు. తర్వాత ఇక్కడ నేను అమ్మవారి పాదాలను పెట్టుకొని కుంకుమార్చన అయితే చేసుకున్నాను కదా, ఆ కుంకుమార్చన చేసుకున్నదే చూపిస్తూ ఉన్నా. కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం, వారాహిదేవి అమ్మవారి అష్టోత్తరం, లలితాదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన అయితే చేసుకోవచ్చు. ఇంకా ప్రసాదంగా పండ్లు అంటే దానిమ్మ గింజలు పెడితే చాలా మంచిదంట. నేనైతే పెట్టలేదండి, నేనైతే అరటిపండు పెట్టాను, నా దగ్గర లేదు. నేను పానకం అయితే పెట్టానండి. కంపల్సరీగా అమ్మవారి దగ్గర పానకం అయితే పెట్టాలి. ఒక నిమ్మకాయ ఉంటే పూజలో పెట్టుకోండి, చాలా మంచిది. మొదటి రోజైతే నేను ఈ విధంగా అమ్మవారికి సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి. నాలాగా ఎవరైనా సరే ఇంతవరకు వరాహిదేవి నవరాత్రులు పూజ చేయకపోతే ఈ విధంగా సింపుల్గా అయినా పూజ చేసుకోవచ్చండి. ఈ విధంగా మంగళకరమైన వస్తువులు, చిట్టిగాజులతో, గోమతి చక్రాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. అవి లేవనుకోండి, పసుపు, కుంకుమ, పువ్వులతో, అక్షంతలతో కూడా పూజ చేయొచ్చు. అయితే అమ్మవారికి ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది. నేనైతే ఎరుపు రంగు అక్షంతలతోనే పూజ చేశానండి. అలానే ఒత్తులు కూడా ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. నేను అమ్మవారికి హారతి ఇచ్చి ప్రదక్షిణ అయితే చేసుకున్నాను. అమ్మవారికి ధూపం మాత్రం ఖచ్చితంగా వేయాలండి. ధూపం వేసిన తర్వాత ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించాలి. నేనైతే సింపుల్గా అమ్మవారి పూజను ఈ విధంగా చేసుకున్నాను. వారాహిదేవి నవరాత్రులు 9 రోజులు కూడా ఈ విధంగా సింపుల్గా అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ వీలు కాకపోతే 9 రోజుల్లో ఒక్క రోజైనా అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకోండి, చాలా మంచిది. అది సాయంత్రం సమయంలో చేసుకోండి, చాలా మంచిది. లేదా తెల్లవారుజామునైనా తప్పకుండా చేసుకోండి. అమ్మవారికి అభిషేకం చేయొచ్చు, కుంకుమార్చన చేయొచ్చు. అలానే అమ్మవారికి పసుపు కొమ్ములతో, ఇంకా మన మంగళకరమైన వస్తువులతో పూజ అయితే చేసుకోవచ్చండి. పువ్వులతో, అక్షంతలతో కూడా చేయొచ్చు. ఇక్కడ నేను అమ్మవారికి పూజ కంప్లీట్ అయిన తర్వాత ధూపం అయితే వేస్తూ ఉన్నా. తర్వాత ఇల్లంతా కూడా వేశానండి. నా పూజ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే గుడికి కూడా వెళ్ళొచ్చానండి. అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చా. గుడిలో కూడా వరాహిదేవి అమ్మవారి పూజ అయితే చేశారు. అయితే నేను వెళ్ళేసరికి వరాహిదేవి అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయింది. తర్వాత మహంకాళి అమ్మవారి పూజ అయితే మొదలుపెట్టారండి. నేను ప్రశాంతంగా 1 అవర్ అయితే గంట సేపు గుడిలో కూర్చొని అమ్మవారి పూజను అయితే చూశానండి. అమ్మవారికి నక్షత్ర హారతి అయితే ఇస్తూ ఉన్నారు. నక్షత్ర హారతి కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి. ఈ విధంగా వరాహిదేవి నవరాత్రి మొదటి రోజు పూజ అయితే చేసుకున్నా.